స్పెషల్ లైవ్ షో విత్ సురేష్ కొచాటిల్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నిన్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఐరోపా దేశాల్లో ఏమో కన్ఫ్యూజను, అమెరికాకేమో ఆశ్చర్యము. వాంటెడ్గానే ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తుంటారని. ఎందుకంటే గ్రీన్లాండ్ని అమెరికా కొనుక్కుంటోందిట. మీరేమంటారంటే అనేదే ఉంది, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాలు అమెరికాకి కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు అలాస్కా కొన్నారు 1862లో, తర్వాత 1917లో వర్జిన్ ఐలాండ్స్ కొన్నారు. కొనుక్కోవటం అమ్ముకోవటం అనేది అమెరికా నైజం. సో దాని పెద్ద అయినా గ్రీన్లాండ్ విషయంలో కూడా డెన్మార్క్ పెద్ద పట్టింపు లేదు అన్నట్టు మాట్లాడారు. సరే, ఈ వ్యాఖ్యలు తర్వాత దావోస్లో ట్రంప్కి తగిలిన చావు దెబ్బ, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, అలాగే మాజీ రాయబారులు ఈ డెవలప్మెంట్స్ ఎలా చూస్తున్నారు అనేది విశ్లేషించడానికి మనతో ఉన్నారు సురేష్ కొచట్ల గారు. సార్ నమస్తే. సురేష్ గారు నమస్కారం. సో పుతిన్ చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడినట్టు, ఒక ఫ్రేమ్ పెట్టుకుని ఆ ఫ్రేమ్ లోపల మాట్లాడినట్టుగా అనిపిస్తుంది సార్. కరెక్ట్. ఎందుకంటే పుతిన్కి ఇప్పుడు ఆయనకి దీంతో ఏం సంబంధం లేదు. ఆయన ప్రాబ్లం యుక్రెయిన్, అది ముందు చూసుకోవాలన్నమాట. అది క్లోజ్ చేసిన తర్వాతనే మిగతా ఎక్కడన్నా వెళ్ళాలన్నా వద్దా అనేది ఆయన ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ గ్రీన్లాండ్తో ఏం చేస్తారు, నాకేం సంబంధం ఉంది అంటున్నారు. కానీ యుఎస్ ఏమంటున్నారంటే, మేము గ్రీన్లాండ్ మాకు ఎందుకు కావాలంటే రష్యా అక్కడ వచ్చి కూర్చుంటుందో, రష్యా దాని మీద మిసైల్ ఫైర్ చేస్తుందో మాకు డౌట్ ఉందని చెప్తున్నాం. కానీ మొన్న చేసిన స్పీచ్ చూస్తే డావోస్లో ట్రంప్కి చాలా పెద్ద, నిన్న బాడీ లాంగ్వేజ్ అనలైజ్ చేసిన చాలామంది నేను చూశాను నిన్న, ఇంక్లూడింగ్ వన్ సైకో అనలిస్ట్. ఆయన ఏమంటున్నారంటే ట్రంప్కి స్థలాలు మార్చేస్తున్నారు. ఆయన గ్రీన్లాండ్ని ఐస్లాండ్ ఒకసారి కదా 5 సార్లు అన్నారు. ఒకసారి అంటే మనం అనుకోవచ్చు తప్పు జరిగిందని. కన్సిస్టెంట్గా గ్రీన్లాండ్ ఐస్లాండ్ అంటారు. ఐస్లాండ్ గ్రీన్లాండ్ పక్కన ఇంకొక రాష్ట్రం, దాంతో దీంతో సంబంధం లేదు. కన్సిస్టెంట్గా చెప్తున్నారు. సో ఏ అనలైజ్ చేశారంటే, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత ఆయన మెమరీ పోతుంది కన్సిస్టెంట్గా. చాలా ప్లేసెస్లో ఆయన చేసిన మాటలు అసలు దానికి సంబంధమే లేదు. డిమెన్షియా, ఆయనకి అల్జైమర్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఉండే. అల్జైమర్స్ జీన్స్లో వస్తుంది. అంటే మీ ఫాదర్కి ఉంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు కూడా వస్తుంది. రావాలని కంపల్షన్ ఏం లేదు, కానీ వస్తుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. లెస్ లైక్ క్యాన్సర్, కానీ మిగతా ఏమైనా ప్రాబ్లమ్, మేజర్ హెల్త్ ఇష్యూ ఉంటే కార్డియాక్ అట్లాంటిది, అది జీన్స్తో పాస్ అవుట్ అవుతుంది. సో నిన్న యుఎస్ దాంట్లో 2 ఛానల్స్ చూస్తే వాళ్ళు అనలైజ్ చేసి ఇదే చెప్పారు. దాని తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వచ్చి కాదు ఆయన ఐస్లాండ్ అనలేదు, గ్రీన్లాండ్ అన్నారు. అంటే వీళ్ళు మళ్ళీ ఆ టేప్ ప్లే చేసి చూపించారు. ఏమన్నారు చూడండి ఇంకోసారి అంటే, అట్లా అది ఐస్లాండ్, గ్రీన్లాండ్లో ఐస్ ఉంది కదా, దానికోసం ఆయన ఐస్లాండ్ అని ఉంటారు. అట్లాంటి ఐస్ ఉన్న ప్రతిదాన్ని ఐస్లాండ్ అంటారు. ఎనీవే, సో దాంట్లో కూడా మీరు చూస్తే చాలా మటుకు ఆ స్పీచ్ అనలైసిస్ నిన్న చాలా యుఎస్ ఛానల్స్లో, యూరోపియన్ ఛానల్స్లో జరిగింది. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ గారిని విన్న మనం డిస్కస్ చేసాం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ స్పీచ్ ఇచ్చారు. బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. జర్మన్ హెడ్ ఆఫ్ స్టేట్ మాట్లాడారు. వీళ్ళందరూ చాలా మెచ్యూర్గా మాట్లాడారు వీళ్ళందరూ. అది కాకుండా న్యూస్ వాళ్ళ గవర్నర్ ఒక యుఎస్ నుంచి ఆయన కూడా మాట్లాడారు నిన్న న్యూయార్క్. ఇట్లా మన అందరు చూసుకుంటూ పోతే చాలా మటుకు కాలిఫోర్నియన్ మేయర్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడినంత దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన చెప్పిన దానికి అసలు సంబంధం లేదు. ఒకటి, ఆయన ఏమంటున్నారంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉందంటారు. ఫస్ట్ అన్నారు, ఒక క్లెయిమ్, చాలా పవర్ఫుల్ స్టేట్, మా ఎకానమీ బూమ్ అవుతుంది, అది ఇది అన్నారు. ఆయన మాట్లాడిన రోజు, ఆయన మాట్లాడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, 2% పడిపోయింది. నిన్న ఆఫ్ కోర్స్ రికవర్ అయింది అనుకోండి. మన స్టాక్ మార్కెట్ కూడా పడ్డది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఐలాండ్ కాదు, లోకంలో ఎక్కడ ఏం జరిగితే మన మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అదే జరిగిందన్నమాట. సో ట్రంప్ ఏమన్నారు, ఒక మాటకు వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడారు. కానీ మనందరికి తెలిసిందే ఇన్ఫ్లేషన్ అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతాం. కానీ అక్కడ అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద కూడా. ఈ టారిఫ్లు వచ్చిన తర్వాత అక్కడ అమెరికన్ కన్జ్యూమర్స్ టారిఫ్ కడుతున్నారు. 2-3 సర్వేలు ఇండికేట్ చేస్తున్నారు క్లియర్గా దట్ అమెరికన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆ ప్రెసిడెంట్ ట్రంప్తో వాళ్ళకి అసలు నచ్చట్లేదు, ఆయన పాలసీస్ నచ్చట్లేదు. 3 నేషనల్ సర్వేస్ వాళ్ళవి అంతే, వాళ్ళ అక్కడ చేసిన సర్వేలు ఇది. అది కాకుండా ఈయన చాలా మటుకు బిజార్ క్లెయిమ్ ఒకటి చేశారు. మా దగ్గర ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ రేట్ తగ్గింది, 100% తగ్గింది, 200% తగ్గింది, 300% తగ్గిందని. సో ఒక అమెరికన్ మ్యాథమెటిషియన్ ఒక షోలో వచ్చి ఏం చెప్పారంటే, నిన్న ఏదైనా 100% తగ్గితే దాని వాల్యూ జీరోయే కదా. అంటే మీరు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ జీరో వాల్యూ అంటున్నారా? కాదు. ఈయనేమంటున్నారు, నేను ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ రేట్ ఎట్లా తగ్గించానంటే
ఫ్రాన్స్ దగ్గర చెప్పారంట, ఫోన్ చేసి మ్యాక్రాన్ చెప్పారంట, మీ దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ రేటు ఇప్పుడు $5 ఉంటే అమెరికన్ వాల్యూలో $5 ఉంటే దాన్ని పెంచి $50 చేయండి అన్నారంట ఏదో ఒక మెడిసిన్కి. ఆయన నో 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 అన్నారంటే నేను టారిఫ్ పెట్టేస్తాను రేపు పొద్దున అనగానే ఆయన ఎస్ అన్నారంట. ఆలోచించండి, ఇట్లాంటిది 300% తగ్గింది, 400% తగ్గింది అంటున్నాడు. అసలు బిజార్ క్లెయిమ్స్ అసలు అందులో ఏ ఒక్కటైనా నిజం ఉంది అసలు లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న యుఎస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఒక నోట్ వచ్చింది నిన్న, అట్ వాళ్ళ ప్రైస్ ఎక్కడ తగ్గలేదు. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ 2 టైప్ ఉంటుంది, ఒకటి ఓటీసీ అంటాం మనం, ఓవర్ ద కౌంటర్, ఇంకోటేమో ప్రిస్క్రిప్షన్. ఆన్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అది మనం డోలో లాంటిది, అఫ్ కోర్స్ సపోజ్ టు బి గివెన్ అండర్ ప్రిస్క్రిప్షన్, ఓటీసీలు ఇస్తారు, అది ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మీకు ఇచ్చేస్తారు ఫార్మసీ షాప్లో. ముందు మనం క్రోసిన్ అట్లనే కొంటుండే, కోల్డాట్, క్రోసిన్ అట్లా చాలా మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏమో షెడ్యూల్ H కింద వస్తుంది, అది ప్రిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి వస్తుంది. తగ్గింది, 300% తగ్గింది, 400% తగ్గిందని కూడా అన్నారు. అంత బిజార్ క్లెయిమ్స్. ఇంకోటి ఏమన్నారంటే అమెరికన్స్ అందరు నాతో హ్యాపీగా ఉన్నారు, మనలాగా ఇప్పుడు దాకా ఏ యుఎస్ ప్రెసిడెంట్ ఇంత పని చేయలేదని చెప్పి వాళ్ళు ఒక అది నిజమే సార్, అంత పని ఎవరు చేయలేదు. కానీ ఆయన ఏమంటున్నారంటే ఒక నార్సిసిస్ట్, అంటే నేనే పెద్దోడు, నాకన్నా వచ్చి ఎవడో లేడు లోకంలో ఇప్పుడు దాకా. మీరు ఎప్పుడైనా మీరు హంబుల్ ఉండాలి జీవితంలో. చూడండి మోదీ గారిని మీరు ఎంత అంటారు కదా, కానీ మోదీ గారు క్యాంపెయిన్ టైంలో ఏదో మాట్లాడవచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ జర్మన్ ఛాన్సలర్ వచ్చారు, దాని తర్వాత యుఐ టీం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు, కానీ దాని ముందో దాని తర్వాత ఆయన ఎక్కువ మాట్లాడలేదు. మాట్లాడింది చేస్తున్న వాళ్ళు ఎవరు, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, జయశంకర్, వీళ్ళు మాట్లాడుతున్నారు. అశ్విని వైష్ణవ్ గారు డావాస్లో ఉన్నారు, టీం లీడ్ చేస్తున్నారు ఇండియన్ టీంని. ఆయన కావాల్సిన ఆయన మాట్లాడుతున్నారు ఏఐ గురించి కానీ మిగతా దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇండియన్ ఫైనాన్స్ సిట్యుయేషన్ గురించి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే నేనే అన్నీ చేశాను అన్నారు. ఇప్పుడు ఈ కొత్త బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి తీసుకొచ్చారు. దీని స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్లీ వాసుదేవన్ గారు యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ ఉండే గాజా గురించి. ఆ రెజల్యూషన్ నంబర్ నేను మర్చిపోతున్నాను, కానీ రెజల్యూషన్ ఉండే ఒకటి. ఆ రెజల్యూషన్లో ఏం చెప్పారంటే ఈ యునైటెడ్ నేషన్స్ గాజాలో ఒక రీకన్స్ట్రక్షన్ టీమ్ని పెడతారు, దాని పేరు బోర్డ్ ఆఫ్ పీస్. అది యుఎన్ కింద పనిచేయాలి వాళ్ళు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే యుఎన్ కాకుండా వీళ్ళు కావాల్సినట్ల ప్రెసిడెంట్ ట్రంపే సెటప్ చేసుకున్నారన్నమాట. దాన్ని మీరు చూసుంటారు, ఇవాళ వచ్చిన న్యూస్ ఐటమ్స్లో కూడా అది ఉంది. రాసుకున్నాడు కదా దానికి కాన్స్టిట్యూషన్, చచ్చేంత వరకు తానే అని. నేనే. సో ఇదే ఒక చాలా మటుకు హౌ కెన్ ఇట్ బి డన్, ఎందుకంటే ట్రంప్ రేపు ఉంటాడో లేదో తెలియదు కదా. 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన బోర్డ్ ఆఫ్ పీస్ని పెట్టిన తర్వాత హమాస్తో సీజ్ ఫైర్ నడుస్తుంది అక్కడ. దిస్ ఇస్ నాట్ ఫర్ ద యుఎస్, ఇట్ ఇస్ ఫర్ ద వరల్డ్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే క్లబ్ మెంబర్షిప్ లాగా ఒక $1 బిలియన్ ఇవ్వండి, అప్పుడు మీకు మెంబర్షిప్ ఇస్తాను, మీరు వచ్చి చైర్ మీద కూర్చోవచ్చండి. ఇప్పుడు దీంట్లో దుంకిన వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ హంగరీ టు పోలాండ్ టు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇట్లాంటి దేశాలు, ఈజిప్ట్, అందరికీ యుఎస్తో పని ఉంది. కానీ యూరోప్ చూడండి, అంత మేజర్ యూరోపియన్ నేషన్స్ ఎవరు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే ఇది ట్రంప్ వెళ్ళిన తర్వాత జారెడ్ కుష్నర్ని పెట్టారు దాంట్లో. రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆయన కరిపాకు పడేస్తున్నట్టు పక్కన పడేస్తారు, పట్టించుకోరు వాళ్ళు, ఎవడు వీడని చెప్పేసి. మార్కో రూబియో, హౌ కెన్ ఇట్ బి ఫిల్డ్ విత్ యుఎస్ ఆఫీసర్? దాంట్లో ఒక్కరో ఇద్దరు ఉన్నారు, అజయ్ బాంగా వరల్డ్ బ్యాంక్ ఉండే ముందు ఆయన్ని పెట్టారు. బట్ దే ఆర్ ఆల్ యుఎస్ సిటిజన్స్. మిగతా దేశం నుంచి ఒక సిటిజన్ కూడా దాంట్లో లేడు. అట్లా మీరు ఎట్లా బోర్డ్ ఆఫ్ పీస్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి యుఎన్ పడదు. ఇన్ఫాక్ట్ టుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆయన దాదాపు 15-16 ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాడండి. కరెక్ట్. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తే ఏం పోతుంది ఎవరికి? డబ్ల్యూహెచ్ఓకి ఏంటంటే వాళ్ళు పువర్ నేషన్స్, ఆఫ్రికాలో ఉన్న నేషన్స్ కానీ మిగతా దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేయడం, ఇట్లాంటి పాయింట్స్ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. అండ్ ఇప్పుడు ఆయన పెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్కి ఇంకో పేరు అమెరికా రాజ్య సమితి అయి ఉండొచ్చు సార్. అంటే ప్యారల్గా బిల్డ్ చేస్తాడేమో ఐక్యరాజ్య సమితికి ప్యారల్గా. ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అందరికి ఉంటుంది. కానీ ఎందుకు మనం దాంట్లో వెళ్ళి పడాలని మనకు క్వశ్చన్. సో మోదీ గారు డెఫినెట్గా వీ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఇట్. ఈ బిల్ $1 బిలియన్ ఇస్తేనే నేను మీకు ఇస్తాను గాజా కోసం. కానీ ఇది గాజా దగ్గర ఆగదు, అక్కడే భారతదేశం చాలా కేర్ఫుల్గా ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు, ఎక్కడెక్కడ టెన్షన్ నడుస్తుందో కాశ్మీర్ వస్తాడు రేపు. ఎగ్జాక్ట్లీ, కాశ్మీర్ వచ్చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు?
భారతదేశం కూర్చున్నారు అక్కడ, పాకిస్తాన్ ఉంటే రేపు కశ్మీర్ గురించి మాటలు మొదలైతే కశ్మీర్లో కూడా మేము ఒక అమెరికన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పెడతా ఉంటారు. ఎట్లా అలౌ చేస్తామండి అది? ఆల్రెడీ ఒక యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది అక్కడ, అందరు మర్చిపోయారు. అంటే బార్డర్లో వీళ్ళిద్దరు కూర్చున్నారు బిట్వీన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇండియన్. ఒక యుఎన్ అబ్జర్వర్ మిషన్ ఉంది, అది ఇప్పుడు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఒక 20 మంది ఎంతో ఉంటారు అంతే, వాళ్ళు రీప్లేస్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత కాశ్మీర్లో గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అక్కడ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా, లేరు అక్కడ. కానీ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి రిజిస్టర్ చేస్తున్న ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని గాజా దగ్గర ఆగుతుందా లేదా, అది ఫస్ట్ పాయింట్. గాజాలో కూడా చూడండి ఏమేమంటున్నారంటే మేము అక్కడ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ని తీసుకొస్తున్నామని. ఇప్పుడు దాకా పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ దిగలేదు. హమాస్ని మొత్తం మేము డిసార్మ్ చేస్తామని. రైట్ సార్, తీసుకొస్తారు. పాకిస్తాన్కి ఏంటి సంబంధం అందులో? పాకిస్తాన్ పక్కన పెడతాం, పాకిస్తాన్ ఇస్ నోబడి. పాకిస్తాన్ ఎట్లా అంటే బిచ్చోన్ దగ్గర గుడి బయట కూర్చుంటారు చూడండి, అట్లా వాడు కూడా లైన్లో కూర్చున్నాడు అంతే. ఏదన్నా నాకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి. మీరు సైకాలజీ అర్థం చేసుకోండి. బయట టెంపుల్ బయట కూర్చున్న వాళ్ళు 40 మంది ఉంటారు. 40 మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వచ్చినోడు ప్రతి మనిషి నా డబ్బులో 20 రూపాయలు 50 రూపాయలు పడేసిపోతాడని. కానీ అది మొదలుపెట్టిన ఫస్ట్ మనిషి ఫస్ట్ 5గురికి వేస్తాడు, దాని తర్వాత ఆయన అంటాడు మీరు అందరు పంచుకుంటారా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి చూస్తుంటారు. ఇదే జరుగుతుంది పాకిస్తాన్తో. ఆ లైన్లో కూర్చున్నారు వాళ్ళు, బిచ్చోన్ లైన్లో. సో వాళ్ళకు ఇచ్చిన ఎంత పెద్ద ఉంటుంది దాంట్లో అంత డబ్బులు వాటితో పడతాయి అనమాట. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో హమాస్ ఇప్పుడు కూడా గాజాది 40% వాళ్ళ దగ్గర ఉంది కంట్రోల్. ఇంకా ఉందా సార్? ఇంకా ఉంది. దే ఆర్ నాట్ రెడీ టు హ్యాండ్ ఓవర్. ఓకే, వాళ్ళకి సరే ఇరాన్ సపోర్ట్ లేదు ఇప్పుడు, వాళ్ళకి మిగతా నేషన్స్ నుంచి సపోర్ట్ రావట్లేదు ఇప్పుడు. ఆ పరిస్థితుల్లో చాలా వీక్ అయిపోయారు. మనకు అందరు తెలుసు, వాళ్ళ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు. వాళ్ళు టనల్స్ చాలా మటుకు డిస్ట్రాయ్ చేశారు. కొత్త గాజా కట్టాలంటే ఫస్ట్ ఈ 40% కంట్రోల్ చేస్తున్న హమాస్ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వరు, అసలు ప్రసక్తే లేదు. వాళ్ళ స్టోరేజ్ పాయింట్ అంతా గాజాలోనే ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్నమాట. సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని ఏం చేయబోతున్నారు అనేది చాలా మటుకు ఇక్కడ ఒక వెస్ట్ ఏషియాలో ఆగిపోతుందా, వెస్ట్ ఏషియా తర్వాత మన వైపు వస్తారా, మీరు చెప్పినట్లు కాశ్మీర్కి వస్తారా రేపు అని చెప్పేసింది. ఇవాళ పొద్దున టైమ్స్ ఆఫ్ ఇండియాలో సయ్యద్ అక్బరుద్దీన్, మన బషీరుద్దీన్ కొడుకు, మన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్, ఆయన హీ వాజ్ ఫార్మర్ పర్మనెంట్ అంబాసిడర్ టు యుఎన్ సయ్యద్ అక్బరుద్దీన్ గారు చాలా మంచి ఒక పీస్ రాశారు దీని గురించి. ఆయన ఏమంటారంటే ఇండియాకి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంది దీని నుంచి. ఓకే, ఇది ఇంటర్నేషనల్ లాలో ఉంటుందా లేదా, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఇది గాజా కోసమైనా, అండ్ స్పెషలీ యుఎన్ రెజల్యూషన్లో పాస్ చేసిన రెజల్యూషన్ 28